అండి ఆ డాక్యుమెంట్ 4 డాక్యుమెంట్లు పెట్టాను. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు. ఇది వరల్డ్ బ్యాంక్ కాదు, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఈ అంశానికి సంబంధించినటువంటి అధికృతమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి సంస్థ కాదు, అది ఒక ట్రిబ్యునల్. అది చెప్పండి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 8,500 కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకానికి ఈ యొక్క వరద ముప్పు నుంచి కాపాడుకోవడానికి 8,500 కోట్ల రూపాయలు అమరావతికి అవసరమని ప్రపంచ బ్యాంకు చెప్పింది. 22,500 క్యూసెక్ని పంప్ చేయాల్సినటువంటి అవసరం ఈ అమరావతికి ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో 3 వాగులు ప్రపోజ్ చేశారు సార్. ఒకటి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని ఫస్ట్ ఫేజ్ లో వేశారు. దీంట్లో అట్లా రెండో ఫేజ్ లో వచ్చి ఫస్ట్ ఫేజ్ లో వచ్చి 4,000 క్యూసెక్లు 4,000 క్యూసెక్లతో ఇది ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. రెండో ఫేజ్ లో 8,500 క్యూసెక్లతో పంపింగ్ స్టేషన్ ని సాక్షాత్తు నారాయణ గారే 443.76 కోట్లతో ఒక పంపింగ్ స్టేషన్ ని నిర్మిస్తూ 3వ దశ కూడా ఉంది అని చెప్పారు. మొత్తం 22,500 క్యూసెక్ల పంపింగ్ స్టేషన్ ఈ అమరావతి సేఫ్ గా ఉండడానికి అవసరమని సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే చెప్పింది. ఇటువంటి దాన్ని పెట్టి మీరు ఎన్జిటి చెప్పింది కాబట్టి ఎన్జిటికి ఈ వరద ఎన్జిటి చెప్పింది మనకు చెల్లదు, పార్లమెంట్ లో చేసే చట్టం చెల్లదు, అసెంబ్లీలో చేసే తీర్మానం చెల్లదు. వరల్డ్ బ్యాంక్ చెప్పింది. వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే పంపింగ్ స్టేషన్ అక్కడ వరద నీరు ఎత్తడానికి కాదు కదా చెప్పింది. అక్కడ మీకు అక్కడ వరద నీరు ఎత్తడానికి అని చెప్పి ఎక్కడైనా సరే ఫ్లడ్ వాటర్ అని ఉందా? మీ డాక్యుమెంట్ లో ఎక్కడైనా ఫ్లడ్ వాటర్ అని ఉందా? ఒకసారి ఒక్క నిమిషం ఉండండి సార్. ఒక్క నిమిషం ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని చూపించండి. ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని మీరు చూపించండి. ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని మీరు ఆ డాక్యుమెంట్ లో చూపించండి. ఎస్, నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు. మీ డాక్యుమెంట్ లో ఫ్లడ్ వాటర్ అని ఉందా, వాటర్ పంపింగ్ అని ఉందా? నాకు ఒక్కటి చూపించండి. ఫ్లడ్ వాటర్ అని ఉంటే మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. వరద నీటికి ముప్పు నుంచి కాపాడు ఫ్లడ్ వాటర్ అదే చెప్తున్నాను నేను. ఫ్లడ్ వాటర్ పంపింగ్ అనే పదం ఉందా? ఫ్లడ్ వాటర్ అనే మీరు అర్జెంట్ గా మీరు అర్జెంట్ గా ఇప్పుడు ఎన్ని వద్దు, మీరు అర్జెంట్ గా డాక్యుమెంట్ పెట్టుకొని ఎన్జిటికి అప్పీల్కి వెళ్ళిపోండి. ఎన్జిటి ఇచ్చింది కదా తీర్పు, అప్పీల్కి వెళ్ళిపోండి. మీరు హ్యాపీగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెయిన్ బెంచ్కి వెళ్ళిపోండి. ఫస్ట్ మెయిన్ బెంచ్కి వెళ్ళిపోండి సార్. చూడండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఒప్పుకోవట్లా వరద అంటున్నారు. మరి మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏంటిది? ఈ తీర్పు మీద నేను అప్పీల్కి వెళ్తానని చెప్పడం పక్కన కూడా ఉంది. మీరు ఆ తీర్పు కాపీలు కూడా మీకు పంపించా. ఒకసారి మీ లీగల్ టీమ్ తో మాట్లాడి పని చేస్తే బాగుంటుంది. చూడండి, ఎందుకంటే ఒకవేళ వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టినా కూడా సమస్యలే కాబట్టి, సో ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మీ మీద ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను. నేను లేదని చెప్పండి, నా దగ్గర ఉండే డాక్యుమెంట్ ప్రకారం చెప్తున్నా. ఎస్, థ్యాంక్ యూ. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, వేదంజల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా అమరావతికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఇంకా కూడా బిజినెస్ లిస్టులోకి ఇవాళ ఉందా లేదా బిల్లుకి సంబంధించి క్లారిటీ లేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశం, మాక్సిమం ఇవాళే బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి